హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఒక చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ బుక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదే 10% హ్యాపీయర్ బై డాన్ హ్యారిస్. జనరలీ మనం నమ్మే సెల్ఫ్ హెల్ప్ బుక్స్లా కాకుండా ఈ బుక్ మనం మైండ్ఫుల్గా ఎలా ఉండొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ బుక్ ద్వారా డిఫాల్ట్ మోడ్ అంటే ఏంటో తెలుస్తుంది అండ్ అది మన లైఫ్స్ మీద కంట్రోల్ తీసుకోకుండా ఎలా ఆపాలో తెలుస్తుంది. డిఫాల్ట్ మోడ్ అనేది మన బ్రెయిన్లో ఒక పార్ట్, ఏదైతే మన పాస్ట్ గురించి మనకి గుర్తు చేస్తుంది అండ్ మనం ఫ్యూచర్ గురించి ఆలోచించేలా చేస్తుంది. మన మీద మనకి ఆబ్సెషన్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల చాలామంది డిప్రెసివ్గా ఫీల్ అవుతారు. ఈ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో సెల్ఫ్ టాకింగ్లో వచ్చే ఆలోచనలను గమనిస్తే ఎక్కువ బాధని, చింతని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ గురించే ఎక్కువ ఆలోచించేలా చేస్తుంది కాబట్టి. షార్ట్గా చెప్పాలి అంటే అది ఒక మంకీ మైండ్, ఏదైతే ఎప్పుడు చుట్టూ ఉండే విషయాలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది అండ్ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆథర్ డాన్ హ్యారిస్ కి ఇది చుక్కలు చూపించిందనే చెప్పాలి. ఈయన ఒక ఓవర్ అచీవర్ అండ్ ABC ఛానల్ కి న్యూస్ యాంకర్. ఈయన బాగా సక్సెస్ఫుల్ అయినప్పటికీ బాగా డిప్రెసివ్ గా ఫీల్ అయ్యేవారు. యాంగ్షియస్నెస్ ఎక్కువ అవ్వడంతో లైవ్ టీవీలోనే పానిక్ అటాక్ వచ్చింది. దీని తర్వాత ఆయన సెల్ఫ్ హెల్ప్ గురూస్ ని మీట్ అయి సొల్యూషన్ కోసం వెతికారు. కానీ వాళ్ళ మాటలు ప్రాక్టికల్ గా అనిపించలేదు. ఈయన టీచింగ్ తో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు అని అన్నారు. కానీ ఈయన అప్రోచ్ అనేది కొద్దిగా స్పిరిచువల్ గా ఉందని చెప్పారు. అందుకని స్మార్ట్ అయిన డాక్టర్స్ ని, న్యూరో సైంటిస్ట్లని ఇంటర్వ్యూ చేశారు. వీళ్ళు మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి లేటెస్ట్ సైన్స్ హెల్ప్ తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మెడిటేషన్ అనేది బ్రెయిన్ ఎక్సర్సైజ్ మాత్రమే, ఎలాంటి రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించింది కాదు. దీని ద్వారా మన వరీతో పాటు అంతులేని కోరికలను కూడా కంట్రోల్ చేయొచ్చు. సైంటిస్టులు ఏమంటున్నారంటే రెగ్యులర్ గా మెడిటేషన్ చేసే వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడే కాకుండా మిగతా టైంలో కూడా వాళ్ళు వాళ్ళ మంకీ మైండ్ ని కంట్రోల్ చేయగలుగుతారట. డాన్, ఇది నిజంగానే నాతో జరుగుతుంది. సంబంధం లేని విషయాల ఆలోచనలు తగ్గిపోయింది. చుట్టూ ఉండే విషయాలను ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేశా అని అన్నారు. ఇలా కొద్దిగా హ్యాపీనెస్ ని పొందానని అన్నారు. మెడిటేషన్ బెనిఫిట్స్ కోసం రీట్రీట్ వీక్ మొత్తం మెడిటేట్ చేయాల్సిన అవసరం లేదు. డేలో కొంచెం టైం తీసుకుని మన బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోవచ్చు. రోజులో ఏ టైంలోనైనా 5 minutes తీసుకుని కళ్ళు మూసుకుని బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వేరే విషయాలు గుర్తొచ్చిన ప్రతిసారి మళ్ళీ బ్రీత్ మీదకి డైవర్ట్ చేయగలగాలి. ఇలా ఎన్నిసార్లు బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే మన బ్రెయిన్ ని అంత మంచిగా షేప్ చేసుకోగలం. హ్యాపీనెస్ అనేది స్కిల్ అని, దాన్ని ట్రైన్ అండ్ షేప్ చేయొచ్చని డాన్ అన్నారు. 1950s లో నేను పరిగెడుతున్నాను అంటే వెనక ఎవరు పడ్డారని అడిగేవారు. అదే ఇప్పుడు ఆ మాటకి చాలా అర్థాలున్నాయి. అలాగే మెడిటేషన్ కూడా ఇప్పుడు పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఫ్యూచర్లో హ్యాపీగా లేను అంటే మెడిటేషన్ చేయొచ్చుగా అని అంటారు. మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ అనేది పనికిరాని థాట్స్ తో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని ఆన్ చేసుకోవచ్చు అండ్ అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. మంకీ మైండ్ యాక్టివేట్ అవ్వకుండా మన లైఫ్ ని, మన థాట్స్ ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉందని ఆశిస్తూ బుక్ చదువుతారని కోరుకుంటూ like, share and subscribe to our channel. Thank you.